ఈ జగత్తు పరమాత్మ కంటే అన్యం కాదనేటువంటిది, జగత్తు పరమాత్మ యందు కల్పించబడిందనేటువంటి సత్యాన్ని మరొక మారు ప్రతిపాదన చేస్తూ ఇక్కడ అంటారు, జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్య కించన బ్రహ్మాన్యద్భాతి చేన్మిత్యా యథా మరుమరీచికా. జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణః అన్యత్ న కించన. బ్రహ్మణః అన్యత్ న కించన. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జగద్విలక్షణం బ్రహ్మ. ఇక్కడ జగత్ అన్న అనొచ్చు, ఏతద్విలక్షణం బ్రహ్మ అనొచ్చు. పాఠాంతరం. ఏతద్ అంటే ఇది కనిపించేటువంటిది, దృశ్యమానమైనటువంటి జగత్. ఏతద్ ఇది 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 అని ఏదైతే గుర్తిస్తున్నారో ఇదంతా కూడా జగద్విలక్షణం బ్రహ్మ. ఇదంతా జగత్. ఇది ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళారు, బుడగను చూశారు, ఏయ్ ఈ బుడగ కంటే నీళ్లు విలక్షణమైందిరా. అలను చూశారు, అల కంటే నీరు విలక్షణమైంది. కాబట్టి ఇక్కడ అల నీరు కాదు, బుడగ నీరు కాదు. ఎందుకని? నీటికి నామరూపాలు లేవు. అవునా కాదా? ఈ నామరూపాలు లేవు, కానీ వ్యాపించి ఉన్నటువంటి సత్పదార్థమంతా నీరే. కాబట్టి జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణః అన్యత్ న కించన. అంటే ఈ జగత్తు కనిపించేటువంటి దృశ్యమాన జగత్తుండే దీనికంటే బ్రహ్మ విలక్షణమైనటువంటి వాడు. ఎందుకు ఈ విలక్షణ శబ్దం వాడారు అని అంటే, ఈ జగత్తుకి ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం? పుట్టడం, గతించడం. జా ఉద్భవించడం, గా గతించడం. ఏదైతే క్షరస్వభావమైందో ఈ జగత్తు, దాని లక్షణం. కానీ పరమాత్మ ఎవరు? బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. నేను చూసామా లేదా? అక్షరం బ్రహ్మ పరం. కాబట్టి ఆ పరం బ్రహ్మ ఏదైతే ఉందో అదేంటి? అక్షరం. ఈ జగత్ ఏంటి? క్షరం, నశించిపోతూ ఉంది. కనిపించింది అని అంటే అది నశించిపోయిందని అర్థం. యదృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్ ఘటవత్. మన కంటికి కనిపించిందంటే అది నాశనం అయిపోతుందని అర్థం. అదేంటండి, కంటికి కనిపిస్తే నాశనం ఏంటి? మనకు తెలియదు అనుకోండి, అది నాశనమైందో పుట్టిందో మనకేం తెలుసండి? లేదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఏమండి, ఒక గగబుగాయ అని ఒకటి ఉందండి. అదేంటి స్వామీజీ, మీకు తెలీదా? తెలీదండి. గగబుగాయ అలాంటిది ఒకటి ఏంటండి అసలు? అది ఏంటి? పదార్థమా, మనిషా, వస్తువా, ఓ దేశమా, ఏంటది? అది గగబుగాయనండి. అది అదేనండి. అది ఏంటది? అదండి మరి నేను చెప్పలేకపోతున్నానండి. అంటే అది మీకు తెలియదు ఇప్పుడు అదేమిటో. అది ఉందా, అది నశించిందా, అది లేదా, దాని మీద మీరు ఏం విచారణ చేస్తారు? లేదు. ఏదైతే మీకు గ్రహణమైందో, దేన్నైతే మీరు చూశారో, పరిపూర్ణానంద స్వామిని ఇప్పుడు చూశారు, డిసెంబర్ 30వ తారీఖు వరకు చూశారు. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అథవా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూశారనుకోండి, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకుందాం ఉరికినే. 2 ఏళ్ల తర్వాత అయ్య బాబాయ్ ఎంత మారిపోయారండి, అప్పుడేమో ఒకలా ఉన్నారండి, ఇప్పుడు అలా మారిపోయారండి అంటే డిసెంబర్ 30 నన్ను చూసిన దానికి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఆ రోజు చూసిన దానికి మధ్య 2 ఏళ్ల కాల వ్యవధి ఉంది. అవునా? ఈ వ్యవధి లేకుండానే ఉన్నపళంగా మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడే మారిపోయి వచ్చానా? లేదు. ఈ 2 ఏళ్ళు ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉన్నాను. రోజు పక్కనుండేవాడికి ఆ మార్పు కనపడదు, కానీ 2 ఏళ్ళు చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ముందు చూసి కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత చూస్తే ఆ మార్పు కనిపిస్తుంది. రోజు చూసేటప్పుడు ఆ పరిణామం కనపడదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే, జగత్తుకి ఒక లక్షణం ఉంది. ఏమిటి? దృష్ట నష్ట స్వభావం. ఏదైతే మనకు కనిపిస్తుందో అది కాలగర్భంలో అలాగ కలిసిపోతూ ఉంటుంది, కనుమరుగవడానికి కలిసిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి అది జగత్ యొక్క లక్షణం. కానీ బ్రహ్మ యొక్క లక్షణం పుట్టుక లేదు, స్థితి లేదు, మరణం లేదు. ఉందా? 3: భూత భవనం భవిష్యత్. భూతము, భువనము, భవిష్యత్ 3 లేదు. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం
అక్కడ మహాన్యాసం అంటుంది. ఈయన ఏ పరమాత్మ యొక్క స్వరూపం చేతనైతే, ఏ పరమాత్మ యొక్క శక్తి చేత ఇదం భూతం, ఈ కనిపించేటువంటి సృష్టి ఒకప్పుడు ఉద్భవించి భువనం ఇప్పుడు స్థితి పొందుతూ భవిష్యత్తులో ఏమైపోతుంది? కలిసిపోతుంది, లయమైపోతుంది. సృష్టి, స్థితి, లయము. ఒక నీటి మీద ఒక బుడగ ఉద్భవించింది, అలా తేలుతూ ఉంది, కనుమరుగైపోతుంది, పగిలిపోతుంది. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం. ఏ నీళ్ళైతే మళ్ళీ ఆ బుడగను పరిగృహీతం తీసేసుకుందో, అసలు తీసేసుకోవడం ఏంటండి? ఇక్కడ సృష్టి ఏంటండి? స్థితి ఏంటండి? చెప్పండి, ఒక్క మాట ఆలోచించండి. సృష్టి, స్థితి, లయము అని అన్నారు. అసలు ఏంటండి? నిజంగా ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించండి, ఆ స్వరూపం దగ్గర నిలబడి ఆలోచించండి. శంకర్లు అంటారు సృష్టి లేదు, స్థితి లేదు, స్వరూపం లేదు. ఇది కేవలం సృష్టి, స్థితి, లయం అనే మూడు జరగట్లేదు. అదేంటండి స్వామి? నిన్నటిదాకా అలా చెప్పుకుంటూ వచ్చారు. అదే చూడండి ఇక్కడ, దాని గురించే చెప్తాను. ఏ బుడగ అయితే మన కళ్ళ ముందు పుట్టిందని అనుకుంటున్నామో, బుడగ పుట్టడానికి అక్కడ బుడగ అనేటువంటిది ఏమిటి చెప్పండి? నీళ్ల కంటే వేరుగా ఉందా? లేదు. నీళ్లే అలా ఉబ్బెత్తుగా తయారైంది. దాంట్లో గాలి యొక్క సంయోగం వల్ల ఉబ్బెత్తుగా తయారైంది. ఆ గాలి పోయిందనుకోండి, గాలి ఉన్నంత వరకు ఉబ్బెత్తుగా ఉంటుంది. గాలి పోగానే మళ్ళీ అది నీరే. ఏమండి, అది మళ్ళీ నీరుగా అయిపోవడానికి గాలి తీసేస్తే నీరైపోతుందా? గాలిని తీయక్కర్లేదు, అప్పుడు ఉండేది కూడా నీరే. అలాగనే ఈ సృష్టిలో ఏదైతే ఈ కనిపించే ప్రతి దృశ్యమాన వస్తువు ఉందో ఇదంతా బ్రహ్మ. ఇక్కడేమీ వేరే రూపంగా పరిణామం ఏం చెందలేదు, మార్పు చెందలేదు. కనిపిస్తున్నదంతా కూడా యద్యదిదంతయా గృహ్యతే తత్సర్వం బ్రహ్మ ఏవ. కనిపించే సమస్తము బ్రహ్మ పదార్థమే. అందుకనే మహనీయుల మాట అన్నారు ఏంటి? గుణదోష దృశీదోష గుణస్తుభయవర్జిత. ఇక్కడ ఏదైనా మంచి అన్నావా అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది, చెడు అన్నావా అది బ్రహ్మకే ఆపాదింపబడుతుంది. మంచి చెడు రెండింటిని అతిక్రమించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందినవాడవుతున్నాడు.